బహిరంగముగా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇండియా కావచ్చు, ఎదురు కూర్చుని ఆ సేవకుడు ఈ సేవకుడు ఆ సేవకుడు కొట్లాడుకొనగలిగి ఈలోగా మధ్యలో ఒకడు వస్తున్నాడు. వాడు ఏమన్నాడు తెలుసా? వీళ్ళిద్దరికీ దేవుని వాక్యముల అవగాహన. నీవు నేనే దేవుని దూషిస్తున్నాము, మరెవడో రావడం లేదు. పక్క దేశం నుంచి, పక్క రాష్ట్రం నుంచి, పక్క జిల్లా నుంచి వచ్చి నీ దేవుని ఎవడో దూషించడలే, నీవే దేవుణ్ణి దూషిస్తున్నావు. దూషణ పాలు మనమే చేస్తా ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు సువార్త చెప్పుకుంటూ వెళ్ళిపోయాడే కానీ ఆయన ఎవరిని కించుపరచగలిగినటువంటి మాటలు మాట్లాడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. నువ్వు బాగానే ఉన్నావు, చెప్పినోడు బాగానే ఉన్నాడు, అడిగినోడు బాగానే ఉన్నాడు, ఇద్దరు బాగానే ఉన్నారు. మధ్యన పోయేది ఎవడు తెలుసా? మధ్యతరగతి సేవకుల సంఘాలే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఇద్దరు కొట్లాడుకోనలేదు ఎవరో కాదు, క్రైస్తవ దేవుని సేవకుల సోదరులే. హెబ్రీయుడు కొట్లాడుకుంటున్నారు. ఎక్కడ? ఐగుప్తులో. అప్పుడు మోషే వీళ్ళు అన్నాడో, ఒరే మీరు ఎవరో కాదురా, మీరిద్దరు అన్నదమ్ములు, హెబ్రీయులు, మీరు పోట్లాడుకోకూడదు, బయటికి వెళ్ళి ఒకరినొకరు సరి చేసుకుని ఉండండి. క్రైస్తవ దేవుని సేవకులైనటువంటి వారు అన్నదమ్ములైనటువంటి వారు ఏం తెలుసా? నీవంటే గొప్ప, నేనంటే గొప్ప అని ఈ రోజున దేవుని నామాన్ని దూషించగలిగే రీతిగా చేస్తున్నాం. అందుకే దేవుడు ఎవరిని గురించి మాట్లాడాడు? ఇశ్రాయేలు వారి గురించి మాట్లాడాడు. దేవుని పరిశుద్ధ నామాన్ని ఎవరు దూషిస్తున్నారో మనమే దూషిస్తున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ప్రకటించగలడం మన బాధ్యత. దేవుని వాక్యం ఏమైతే చెప్పగలదో దాని విధానంగా చెప్పగలిగిపోవడమే తప్ప మరిని ఒకరిని ఒప్పించకూడదు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే మోషే వారి మధ్యకి వెళ్ళి, మరి మీరిద్దరు పక్కకు రండి అని చెప్పి వారితోని మాట్లాడగలిగితే, ఒకడు అంటున్నాడో, ఐగుప్తులో ఉన్నటువంటి వాడు అని చెప్పేసి నన్ను చంపేస్తావా అని అంటున్నాడు. ఎవరో? హెబ్రీయుడే, క్రైస్తవుడే, ఇశ్రాయేలు వారు వంశంలో ఉన్నవాడే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నామము మనము దూషిస్తున్నాం, పరిశుద్ధ నామాన్ని మనము దూషిస్తూ ఉన్నాం. కానీ మనలో మనము దాన్ని చాటుగా చక్కటి రీతిలో సంభాషణ చేసుకోగలిగితే క్రైస్తవులు మనము కొట్టుకోవలసిన పని, సేవకుడు కొట్టుకోవలసిన పని, వీళ్ళిద్దరూ కొట్టుకొనగలిగి పక్కోడికి అవకాశం ఇచ్చేటువంటి పని చేయకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఓ విషయం చెప్పనా మీకు నేను? ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత కొన్ని దినాల పాటు నినాదాలు చేశారు. అవన్నీ చేసిన తర్వాత కేసులు అన్నీ జరిగిన తర్వాత అన్నీ వచ్చిన తర్వాత వాళ్ళ భార్య ఏమందో తెలుసా? ఏమందమ్మా? నాకు ఎవరి మీద నాకు ఏ దేశం లేదు, ఏమీ లేదు. కానీ ఒక మాట ఉంది, వీళ్ళు మాది అయితే 10 రోజులు చేస్తారో, 15 రోజులు చేస్తారు, 20 రోజులు చేస్తారు ధర్నాలో. ఆ తర్వాత వాళ్ళ దారిని వెళ్ళిపోతారు, తిరిగి మేము ఒక్కళ్ళ మిగలాలి. క్రైస్తవుడు సేవకుల మీద నమ్మకం లేని సేవకురాలు. ఎందుకంటే ఆ 10 దినాలే చేస్తారు వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. చివరికి మిగిలేది నా కుటుంబమే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని మనమే దూషించుకుంటున్నాం, మనమే దేవుని పరిశుద్ధ నామాన్ని దూషిస్తున్నాం. మనం అలా కాదు.
అందుకే దేవుడు ఏమన్నాడో తెలుసా? దూషిస్తున్నటువంటి వారిని ఏ విధంగా దూషిస్తున్నామో, అది నేనైనా నీవైనా ఎవరిమైనా కావచ్చు, వారి మీదకి దేవుడు ఎలాగొస్తాడట? ప్రతిదండన చేయటానికి. ఏం చేయడానికంట? ప్రతిదండన చేయటానికి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది, ప్రతిదండన చేయటానికి మీ దేవుడు వస్తూ ఉన్నాడు. ఆ ప్రతిదండనలోని నా కుటుంబం ఉండొచ్చు, నీ కుటుంబం ఉండొచ్చు, ఎవరి కుటుంబమైన ఉండొచ్చు, కానీ ఉండకూడదు. ఎందుకు తెలుసా? ఆ ప్రతిదండన చాలా భయంకరంగా ఉంటుంది. ఎలాగుంటుందమ్మా చెప్పండి, ఎలాగుంటుంది? ప్రతిదండన భయంకరంగా ఉంటుంది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7-8 చదవండి. బాగా వినండి. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. చూడండి, వ్యవసాయం చేసే వ్యవసాయదారుడు తొలకరి మొదటి వర్షమునకును పంట చివరి దశకి, అనగా ఇంకా కొద్ది దినాల్లో వచ్చే ఆ చివరి దశ పంటకి కడవరి వర్షమును ఆ సమకూడి వచ్చే వరకు విలువైన భూ ఫలమ నిమిత్తము ఓపికతోని తన పంట ఫలము దగ్గరికి వెళ్ళి కాచుకొని దానికోసము కనిపెట్టును కదా. ఆ తర్వాత 8వ వచనం,